విశ్వాస జీవితంలో మనం నేర్చుకుందాం. ఆ గుమ్మము మనలను ఆ గుమ్మములోకి వెళ్ళడం ద్వారా మనం ఏమయ్యామో తెలియజేస్తుంది ఇక్కడ. అయితే ఆ గుమ్మము గుండా వెళ్ళిన మనం ఏం చేయాలో చెప్తుంది. వింటున్నారా? 3వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం ఆ మొదటి గుమ్మం మనము ప్రధాన యాజకుడైన ఎలియాషిబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. నెహెమ్యా నిజంగా ప్రాకారాలు పాడైపోయాయి, కూల్చబడ్డాయి అని విన్నప్పుడు అతడే చేసిన పని ఏంటో తెలుసా? ఏడ్చి. అంటే చూసారా, నెహెమ్యా హృదయంలో గొప్ప భారం ఉంది. ఎంత భారం! నేను ఉపవాసం ఉండి అంటున్నాడు, అన్నపానములు పుచ్చుకోలేదు. నిజంగా ఆయన ప్రాకారాలు కట్టాలి, ఆ శిథిలాలు తొలగించాలి, దాని గురించి ముందు విలపించాడు ఆయన. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కట్టబడాలి ప్రాకారాలు, అవును, శిథిలాలు కట్టబడాలి. అంత తేలిక అవద్దు అనుకుంటున్నారా? లేదు. ఆయన చూడండి, ఆ వార్త తెలిసిన వెంటనే ఒకసారి ఆయనలో కన్నీళ్లు పొంగుకొచ్చాయి. ఇలా అయిందా నా ప్రజలకి? దేవుని పట్టణం, నా పితరులు ఉన్న సమాధులున్న పట్టణం, నగరం అలా అయిందా అని ఆయన శిథిలాల గురించి ఏడ్చాడు. తిరిగి కట్టబడ్డాన్ని గురించి ఆయన. మన జీవితాల్లో ఇది అవసరం. వింటున్నారా? మనకేంటంటే చాలాసార్లు నా పని కాదు అని వెనక్కి వెళ్ళిపోతావు. అది నీ పనే. ఎందుకు నీ పని అంటే నీ దగ్గరికి వచ్చింది కాబట్టి. అది నాది కాదని ఏ రోజు నువ్వు అన్నావు, ఆ రోజు ఓడిపోయావు. ఇది నాకు సంబంధించింది కాదని నీ దగ్గరకు వచ్చిన పనిని చేజేతులారా నువ్వు వద్దనుకున్నావే, ఆ రోజు దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నావు. వెళ్ళగలమే, నేను వెళ్ళలేనంటున్నావే. ఏ రోజైతే నేను వెళ్ళలేను అన్న మాట నీకు వచ్చిందో, ఆ రోజు దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఉన్నతికి నువ్వు వెళ్ళలేను అన్నట్టు గుర్తుపెట్టుకో. రోజు భారం ఉంది మన మీద, బాధ్యత ఉంది, దేవుడు నిలిపిన బాధ్యత ఉంది. అందులో మొట్టమొదటి ఏం చెప్పాడంటే, చూడండి, గొర్రెల గుమ్మము అని చెప్పాడు. ఇది అవసరం. ఈరోజు ఆ గుమ్మము గుండా మనం వచ్చాం, ఈరోజు ఇక్కడ ఉన్నాం. అయితే ఈ గుమ్మము దగ్గరికి తిరిగి రావాలి మనం. ఎన్ని గుమ్మాలు దాటాలి? 9 దాటి రావాలి. 9లో మొట్టమొదటి ఏంటంటే చేపలు, మత్స్యం. వింటున్నారా? అనగా లోనికి రాగానే నీకు తెలియాల్సింది ఏంటంటే, నేను లోనికి వచ్చా. నేను లోనికి రావడానికి నా కొరకు వెల ఎవరు చెల్లించారు? కరాయం ఎవరు చెల్లించారు? నేను లోనకు వచ్చినట్లుగా నాకు ఈ ప్రవేశము ఎవరు కల్పించారని ఎప్పుడైనా ఆలోచించారా? వింటున్నారా? లోనికి 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 నీవు నేను లోనికి వచ్చినట్లుగా ఆయన క్రీస్తు ప్రభువారు మనము లోనికి వచ్చినట్లు. మళ్ళీ చెప్తాను, పదం మర్చిపోకూడదు. మనము లోనికి వచ్చినట్లు ఆయన వెలుపలికి వెళ్ళను. శిబిరమునకు వెలుపల ఆయన ప్రాణాన్ని పెట్టాడు. వెలుపలికి వెళ్ళాడు, నిన్ను లోనికి తీసుకొచ్చి. నీవు గొర్రెల ద్వారం గుండా లోనికి రావడానికి శాపగ్రస్తమైన స్థలంలో ఆయన సిలువ వేయబడ్డాడు. వెల చెల్లించను, క్రయము చెల్లించను, ప్రైస్ ఫుల్లీ పెయిడ్, వెల చెల్లించబడెను. అందుకే లోనికి వచ్చావు. వింటున్నారా? లోనికి వచ్చావా? ఎప్పుడైనా మీరు నేను లోనకు వచ్చినట్లు, ప్రభువా నేను మంచివాడిని కాదు కదా, మంచి ఏం లేదు కదా, నేను పాపముల అపరాధంలో చచ్చినోడు కదా, శాపగ్రస్తుని కదా, నీ నుండి వేరైపోయిన వాడిని కదా, లోకంలో నిరీక్షణ లేకుండా ఎటుబడి తటు తిరుగుతున్నవాడిని కదా, నాకు ప్రవేశాన్ని ఇచ్చావు. ఏ రోజైనా ఆయనకి కృతజ్ఞత చెల్లించారా? క్రయము చెల్లించిన ప్రభు కొరకు ఏదో ఒకటి చెల్లించడానికి ఇష్టపడ్డారా? క్రయము చెల్లించను, మనకు విమోచన వచ్చను. ఇదే గొర్రెల ద్వారం. బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న గొర్రెల ద్వారంలో
ఆ బలికి అవసరమైనవన్నీ అక్కడ ఆ కోనేటిలోకి దేవుని దూత వచ్చి నీటిని కదిలిస్తుంది. నీటిని కదిలించినప్పుడు మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా, దాని చుట్టూ కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మగవాళ్ళు, ఊచకాళ్ళు చేతులు కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారంట? గుంపులు గుంపులుగా ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం తెచ్చుకుంటారు తెలుసా? వాడు స్వస్థత నొందిన వెంటనే బలి అర్పిస్తారు కృతజ్ఞతగా. అందుకే ఆ కుంటివాడు, పుట్టుకుంటివాడు, ఆ కాళ్ళు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుతో ఒక మాట అన్నాడు, అయ్యా నీటిని కదిలించినప్పుడు నన్ను నీటిలోకి దించడానికి నాకెవరు లేరన్నాడు. ఇంకొక మాట అన్నాడు, నేను వెళ్ళునంతలో మరొకడు నాకంటే ముందుగా అని అంటున్నాడు. నాకెవరు లేరు అని దాని అర్థం ఏంటంటే నాకు క్రయము చెల్లించడానికి ఎవరు. అందుకే ఆ గొర్రెల ద్వారం గుండా లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల నేనే వచ్చాను నీ కోసం క్రయము చెల్లించడానికి. అందుకే అన్నాడు, లే పరుపెత్తుకొని. అద్భుతం కదా, క్రయము చెల్లించబడను. అయితే ఈ క్రయం, అందుకే ప్రభు అంటున్నాడు గొర్రెల ద్వారాన్ని నేనే, నా ద్వారానే తప్ప అని చెప్పాడు. అయితే ఈ ద్వారం గుండా వచ్చిన మనం ఏం చెల్లించలేదు కదా. అయితే మనం చేయగలిగిన పని ఒకటి ఉంది. అదే రెండో గుమ్మంలో నీకు నేర్పిస్తున్న పాఠం మత్స్యపు చేపలు. అంటే చాలామంది లోకంలో ఇంకా ఈ ద్వారం గుండా ఎలా రావాలో, అసలు ఈ ద్వారం అంటేనే ఏంటో తెలియని వాళ్ళు చాలామంది. అవును, మనము మనుషులు పట్టు జాలర్లుగా మారాలి. ఇదే మనం ప్రభు చెల్లించేది. ఎందుకన్నా ఏంటి? సువార్త చెప్పడం, క్రీస్తు ప్రభువును ప్రకటించడం, వాక్యాన్ని చెప్పడం, నీ సాక్ష్యాన్ని చెప్పడం, మేలు చేయడం, ప్రేమను పంచడం, చేపలు పట్టడం. అదే ప్రభు చెప్పాడు, ఇక నుండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? చివరికి వచ్చాం, ఈ సంవత్సరం చివరికి వచ్చేసాం. ఈ సంవత్సరం ఎలా సాగింది? ప్రత్యేకంగా మనకి పాఠం ఇదే. ఒక మాట చెప్తాను, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధించావా? అనుదిన జీవితం భక్తి కొనసాగుతుందా? బైబిల్ పఠనం జరుగుతుందా? నియామక కుడికల్లో పాల్గొంటున్నారా? సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొంటున్నారా? పాల్గొంటలేదు, సిగ్గులేదు మనకి. భక్తి, శక్తి లేని భక్తి. పేరుకేమో క్రైస్తవులు మనం. ఇన్ని సంవత్సరాలు అంటావు, నేనంటాను, దేవుడు అంటాడు ఇన్ని సంవత్సరాలు కాదు, ఆ సంవత్సరాల్లో ఫలభరితమైన దినాలు ఎన్ని, ఇది లెక్కలో. అందుకే ప్రతిసారి మనం సిగ్గుపడకుండా, అందుకే పౌలు గారు తిమోతితో అంటాడు, దేవుని ఎదుట సిగ్గుపడద్దు, ఒక దినాన సిగ్గుపడాల్సి వస్తుంది కదా. ఇంకా నేను వెళ్ళలేను, అలసిపోయాను, వెళ్ళలేను, బాధ్యతలు, బరువులు అవి ఉంటాయి. మరి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? నెహెమ్యా ఈ బాధ్యతను తీసుకోవడానికి రాజును ఒప్పించాడు. అసలు రాజు సెలవిస్తాడా? అసలు చూడండి, అంత సుఖవంతమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన పదవి కలిగిన ఆ నెహెమ్యా వాటిని విడిచిపెట్టి శిథిలాల మధ్య తిరుగులాడాడు. వేటి మధ్య? మరి అప్పుడే అవుద్ది పని. నువ్వు వెళ్ళకపోతే ఎలా అవుద్ది కదా. మదర్ తెరిసా ఆమె అందరూ ఆమెని అమ్మ అనే స్థాయికి వచ్చిందంటే, ఆమె ఎకోస్లేవియాను వదిలిపెట్టి కలకత్తా వస్తే పని అయింది. లేకపోతే అవుతుందా? విలియం కేరీ మిషనరీ పితామహుడు అక్కడుంటే అయ్యేది కాదు, ఇక్కడికి వచ్చాడు కాబట్టి అయింది. నువ్వు వెళ్తేనే అవుద్ది. శిథిలాల మధ్య తిరుగులాడను. ఇదే మనకు నేర్పిస్తున్నది. అందుకే పాడైన ప్రాకారాలు, పాడైపోయిన సాక్షి జీవితాలు, పాడైపోయిన సంఘాలు, పరిచర్య, ప్రార్థన, ఇవన్నీ కూలిపోయాయి. ఏది కూలిపోయిందో మీకే తెలియాలి. బైబిల్ స్టడీ కూలిపోయిందా? చదువుతున్నారా బైబిల్? అసలు దేవునితో నడవడం కూలిపోయావా? స్తుతి గుమ్మాలు, దేవుని స్తుతించుట్లో వెనకబడిపోయావా? ఆరాధనకు వచ్చుట్లో వెనకబడిపోయావా? ఏ విషయంలో? దీని అంతటి నేను బాగు చేసుకోవద్దా? గొర్రెల గుమ్మం గుండా వచ్చినా నీవు ఎందుకు వెనకబడిపోయావు? ఇదే మనకు నేర్పిస్తున్న సత్యం. వెనుతిరిగిపోవద్దు, భక్తిలో పరీక్షించుకొని నిలబడాలి, ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించాలి.